హాయ్ అండి. నిన్నైతే మా తమ్ముడు వచ్చాడు. ఇంకా అందుకని చెప్పి వాడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని ఏడుస్తున్నాడు అనమాట. నిన్న నైట్ ఇంకా స్కూల్ ఉందిరా వద్దురా అంటే చెప్తే వినట్లేదు వాడు. మా తమ్ముడేమో వాడిని బాగా రెచ్చగొడుతున్నాడు. వద్దుగాని లేరా స్నానం చెయ్యి వద్దుగాని అని చెప్పి వాడు బాగా వాడిని రెచ్చగొడుతున్నాడు అనమాట. మురళి ఇటు తిరిగి హాయ్ చెప్పురా. నాకు తెలియదు, మీ డాడీ వచ్చాక అడుగు. అక్కడ మాట్లాడతా ఏమని? డాడీ మేము వెళ్తున్నాం డాడీ అక్కడ కొనుక్కొని మళ్ళీ అటు నుంచి మళ్ళీ మా దుమ్ముతాడు అంటే అలానే వెళ్ళి మళ్ళీ వద్దంటే ఇటు వచ్చేస్తాం బండి డాడీ. రే వద్దన్నా స్కూల్కి వెళ్ళాలిగా. అక్కడ ఉన్నాయి డబ్బులు తీసుకున్నాయా ఇంకా అందరికీ అయితే గుడ్ మార్నింగ్ అండి. మా చిన్నాడైతే ఇంకా లేగలేదు, పెద్దడైతే స్నానానికి వెళ్ళిపోయాడు పొద్దున్నే లేచేసి. ఇంక ఈరోజు నేనైతే టిఫిన్ బయట తెప్పించేసానండి. ఎందుకంటే ఇంట్లో కానీ కానీ తిని కానీ గబగబు తిని కానీ అయిందా ఇంకా నోట్లో పెట్టేసుకో చెట్టు ఉంచుకో చిన్న తీసుకో. అది కూడా పాలు పోస్తారా? పాలు పోస్తారా? తీసుకురామా ఇదిగోరా ఇదిగో ఇక్కి రావాలి. ఇదిగో పాలు తాగేసి చెర గ్లాస్ తీసుకో. గగన్ తిని కానీ వ్యాన్ వచ్చి టైం అవుతుంది. మరి వెంటనే అయిపోయింది కదా. పౌడర్ దువ్వెన పప్పు అన్నీ తీసుకురా. 2-3 తాగి తింటే తాగి తీస్తే ఏమవుతుంది? కానీ దువ్వెనేది తల దూకోవా? తీసుకురా పో. తొందరగా రెండు తీసుకురా. కానీ అరే టైం అవుతుంది, ఇంకా 5 నిమిషాలే ఉంది. ఏం తినేదేంటి? ఎప్పుడు తింటా? వ్యాన్ ఆగిద్దండి నీకోసం. వ్యాన్ మీదేనా? నువ్వు ఒకసారి తగిలించుకుని వెళ్ళిపోయి వ్యాన్ ఆపేసి వాడు వస్తాడు తిని. సరేనా? ఏమో నిదానంగా తింటున్నాడు మరి. అది తీసుకొచ్చి ఇంట్లో పడేసి తీసుకొచ్చి ఇంట్లో పడేసి బ్యాగ్ తగిలిస్తా నీకు. నువ్వురా నీరా ఫస్ట్ తిరగబడి నువ్వు వెళ్ళి వ్యాన్ ఆపితే వాడు వస్తాడు. చెప్పులేసుకో కిందకి వెళ్ళి దూరారా.
అవి వచ్చినాక తింటాం మంచిగా. అక్కడ బాగుంటుంది. మా దీన్ని పట్టుకుని అట్లా వేసుకోండి మా. కింద పెట్టుకోరా. ఏం టైం అవుతుందండి, కూర్చుంటామండి మళ్ళీ. చెప్పులు వేసుకొచ్చుకుంటాం. అవి బెల్ట్ చెప్పులు కాదుగా, మామూలుగా వేసుకుని తగిలించుకుని వేసుకో చెప్పులు. కదా తీసుకో. నువ్వు జిప్పు కూడా పెట్టవయ్యా. హోంవర్క్ రాసి జిప్పులు వేయొద్దు ఇక, సరేనా? మా జిప్పు వ్యాన్ వెళ్తుంది, కూర్చోండి. బయటికి పట్టుకో. మా స్టిక్ తీసుకురా. నువ్వు పదా. ఈరోజైతే టిఫిన్ చేసేసరికి లేట్ అయిపోయిందండి. ఇంక వ్యాన్ కూడా వచ్చేసింది. పిల్లలు ఫాస్ట్గా పరిగెడుతున్నారు. ఆల్రెడీ వ్యాన్ ఊళ్ళోకి వెళ్తుంది. తిరిగి వచ్చేటప్పుడు ఎక్కేసేయండి రా అని చెప్తాను. అదిగోండి వ్యాన్ వెళ్తుంది.